హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ తమ్ముడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ 3BHK మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ వీడియోని చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియోకి నేను 500 likes టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద శాండ్ మ్యాన్ సీజన్ 2. సో ఆల్రెడీ సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. సో సీజన్ 2 మనకి 2 వాల్యూమ్స్ కింద అయితే వస్తుంది. సో వాల్యూమ్ 1 వచ్చింది అండ్ వాల్యూమ్ 2 అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ముందుగా ఈ సీజన్ మనకి ఎవరు తీసుకొస్తున్నారు అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 24th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ద శాండ్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో జూలై 24th నుంచి. ఇక నెంబర్ 2 సోలో బాయ్. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదు అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే August 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు August 4th నుంచి. ఇక నెంబర్ 3 ఆప్ జైసా కోయ్. సో ఈ మూవీలో మనకి మాధవన్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి జూలై 11th ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. సో మరి మీరు ఎవరైనా మాధవన్ గారు ఫ్యాన్స్ ఉండి ఈ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. జూలై 11th నుంచి స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఇక నెంబర్ 4 ద బూత్ని. సో ఈ మూవీలో మనకి సంజయ్ దత్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే రాబోతుంది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా సంజయ్ దత్ గారు ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో జూలై 18th నుంచి. ఇక నెంబర్ 6 ఎలిస్ ఇన్ ద బోర్డర్ ల్యాండ్ సీజన్ 3. సో ఆల్రెడీ ముందుగా 2 seasons అయితే వచ్చినాయి అండ్ 2 seasons కూడా మనకి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు ఈ సీజన్ సంబంధించి మనకి సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు అండ్ రీసెంట్ గానే దీనికి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఇది మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ రాబోతుందంటే September 25th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో నాకు తెలిసి చాలా మంది ఈ సిరీస్ ఫ్యాన్స్ అయి ఉంటారు. సో ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఈ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో September 25th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 7 మిషన్ ఇంపాసిబుల్ 8. సో ఇందులో మనకి టామ్ క్రూజ్ గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ మనందరికీ తెలిసిందే ఇది ఎంత పెద్ద ఫ్రాంచైజ్ అని. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా $579 million అయితే రాబట్టింది ఈ మూవీ థియేటర్స్ నుంచి. సో మూవీ థియేటర్స్లో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేసింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. సో మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి August 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మన తెలుగుతో పాటు తమిళ, హిందీ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 19th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మిషన్ ఇంపాసిబుల్ ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 9th నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 8 కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు అండ్ ఇంకా చాలా మంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్ గా June 27th ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే దాదాపు 16 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ థియేటర్స్ లో. అండ్ ముందుగా నైజాం లో ఈ మూవీకి 7.50 కోట్లు అయితే వచ్చింది అండ్ సీడెడ్ లో 2.59 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే 17.11 కోట్ల షేర్ ని అండ్ 30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా కన్నప్ప మూవీ
మూవీ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబ్బుడ్ లాంగ్వేజెస్ కలుపుకుని 5 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 2.62 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేర్ని అండ్ 48 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయిన 10 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. సో ఈ మూవీ అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 10 వీక్స్. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి సెప్టెంబర్ 10న ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ తో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 9 తమ్ముడు మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ వీక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే దాదాపు 9 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ థియేటర్స్ లో. ముందుగా నైజాంలో ఈ మూవీకి 1.10 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 31 లక్షలు. అండ్ ఆంధ్రాలో 1.33 కోట్లు ఈ మూవీ రాబట్టింది. అలా ఈ 9 days లో మన తెలుగు స్టేట్స్ లో 2.74 కోట్ల షేర్ని అండ్ 5.10 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 85 లక్షలు. అలా ఈ మూవీ ఈ 9 days లో వరల్డ్ వైడ్ గా 3.59 కోట్ల షేర్ని అండ్ 7.30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా చాలా కాల్ చేయాలి. సో అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. సో మరి మీరు ఎవరైనా తమ్ముడు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో జూలై 31st నుంచి. అండ్ ప్రెసెంట్ ఇంకా ఈ మూవీ థియేటర్స్ లో ఉంది. సో థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 3BHK. సో ఈ మూవీలో మనకి సిద్ధార్థ్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ వీక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 9 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 9 days లో ముందుగా తెలుగు స్టేట్స్ లో 1.60 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 10 కోట్లు రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.30 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 1.40 కోట్లు. అలా 3BHK మూవీ ఈ 9 days లో వరల్డ్ వైడ్ గా 7 కోట్ల షేర్ ని అండ్ 14.50 కోట్ల గ్రాస్ ని రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. సో అలా చేసుకుంటే మూవీ మనకి థియేటర్స్ లో మంచిగా పర్ఫామ్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటొచ్చు. బ్రేక్ ఈవెన్ మార్క్ దాటితే ఈ మూవీ హిట్ వర్డిక్ ని దక్కించుకుంటుంది. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి టాక్స్ అయితే జరుగుతున్నాయంట. సో మాక్సిమం ఈ మూవీ మనకి జియో హాట్స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. సో అఫీషియల్ గా మనకి న్యూస్ అయితే వస్తుంది, మీరైతే వెయిట్ చేయండి. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే August 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఈ మూవీ అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 4 weeks కి అయితే రాయించుకున్నారు. సో అలా 3BHK మూవీ మనకి జియో హాట్స్టార్ లో August 4th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు August 4th నుంచి. అండ్ ప్రెసెంట్ ఇంకే మూవీ మనకి థియేటర్స్ లో ఉంది. సో థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో ఇప్పటికి తింటే గైస్ ఇలా మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.